ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయును గాక. ప్రియులరా, మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనం ఇలా సెలవిస్తుందండి. మార్కు 5:36. యేసు వారు చెప్పిన మాటను లక్ష్య పెట్టక భయపడకము, విశ్వాసం నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ఆ యొక్క ఉదయకాల సమయాన నన్ను చూసి ప్రభు యేసుక్రీస్తు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్పి మనతో మాట్లాడుతున్నాడండి. ప్రియులరా, ఈ యొక్క మాటను ప్రభు యేసుక్రీస్తు ఎలాంటి సందర్భంలో పలికాడు అని మనం చూసినట్లయితే, ప్రియులరా, యాయీరు అనేటువంటి ఒక సమాజ మందిరపు అధికారి ఒక ప్రాంతంలో ఉన్నాడండి. ఆ యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇతడు బల వ్యాధిగా ఉన్నటువంటి తన యొక్క బిడ్డ కొరకు, కుమార్తె కొరకు యేసు దగ్గరకు గోజారడానికి వస్తున్నాడండి. యేసుని చూసిన వెంటనే ఈయన యేసు పాదాల మీద పడుతున్నాడు. అయ్యా, నా కుమార్తె చావనై ఉంది, చావు బ్రతుకుల్లో ఉంది, ఎలాగన్నా నువ్వే వచ్చి నా యొక్క కుమార్తెను బ్రతికించాలి, నువ్వు వచ్చి మీ యొక్క చేతులు మాత్రము నా కుమార్తె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుందని చెప్పి ఆయన గోజారుతున్నాడు. వెంటనే యేసుక్రీస్తు కూడా ఆ యొక్క యాయీరుతో ఆయన ఇంటికి వెళుతున్నాడండి. మధ్యలో వాళ్ళు వెళుతున్నప్పుడు మధ్యలో దారిన ఒక సంఘటన జరుగుతుంది. 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ యేసు యొక్క వస్త్రాన్ని ఆమె ముట్టుకుంటుంది. వెంటనే ఆమె స్వస్థత పొందుకుంటుంది. ప్రియులారా, అప్పుడు యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడుతున్నాడు, అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, నువ్వు సమాధానంగా వెళ్ళు, నీ వేదనంతా కూడా తొలగిపోయిందని చెప్పి ఆమెతో యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. కళ్ళకు ముందుగానే ఒక విశ్వాస పాఠాన్ని యేసుక్రీస్తు యాయీరుకి నేర్పిస్తున్నాడండి. అక్కడ యేసు మీద నమ్మకం ఉంచితే ఎలాంటి కఠినమైన పరిస్థితి అయినా కూడా మారగలదని చెప్పి ఆ 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ యొక్క జీవితంలో కలిగినటువంటి స్వస్థత ద్వారా యేసుక్రీస్తు యాయీరుకి ఒక విశ్వాస పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ప్రియులారా, యేసయ్య మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భంలోనే యాయీరు యొక్క ఇంటిలో నుండి కొంతమంది మనుషులు వచ్చి, అయ్యా, నీ కుమార్తె ఇప్పుడే చనిపోయింది, ఇంకెందుకు నువ్వు బోధకుడు బాధ పెడుతున్నావు, అంతంక అయిపోయిందయ్యా, ఆయన వచ్చి ఇంకేం చేయలేడు నీ జీవితంలో అని చెప్పి, ప్రియులారా, యాయీరుతో ఆయన యొక్క పని మనుషులు, దాసులు అంటున్నారండి. అప్పుడు యేసుక్రీస్తు ఆ మాట వింటున్నాడు. విని ఆ యొక్క యాయీరుతో ఒక మాట అంటున్నాడు, యేసయ్య వారు చెప్పిన మాటను లక్ష్య పెట్టలేదని చెప్పి మాట ఉందండి. అంటే ఆ మాటను యేసయ్య పట్టించుకోలేదు. మనుషులు అంటున్నారు అంత అయిపోయిందయ్యా అని చెప్పి, కానీ యేసయ్య ఆ మాట విని ఏం చేసి ఉంటాడండి, మనసులో నవ్వు ఉంటాడు. ఏంటంటే, సమస్యలు ఈ యొక్క లోకాన్ని సృష్టించినటువంటి దేవుడను నేను, ఇంకా అంతా అయిపోయిందని చెప్పడానికి వీళ్ళెవరు అసలా అని చెప్పి యేసయ్య అనుకుంటాడండి. ప్రియులారా, ఇప్పుడు మనుషులు అంటున్నారు, అయ్యా అంతా అయిపోయింది, చేయి జారిపోయిందయ్యా, అంతా నీ కుమార్తె చనిపోయింది, ఇంకా యేసయ్య వచ్చి ఏం చేయగలడో, ఇంకెందుకు ఆయన బాధ పెడుతున్నావు అని చెప్పి ప్రియులారా ఆ యొక్క యాయీరుతో ఉంటున్నారు. కానీ యేసయ్య ఆ మాటను లక్ష్య పెట్టలేదండి, పట్టించుకోలేదు. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే, లోక సంబంధమైనటువంటి మనుషులు చెప్పేటువంటి మాటను లక్ష్య పెట్టకూడదండి. లోక సంబంధమైన మనుషులు ఏమంటారండి, ఎప్పుడన్నా మంచి మాటలు మాట్లాడతారా? లేదు. మన జీవితాన్ని పాడు చేయడానికి, మన నమ్మకాన్ని పాడు చేయడానికి, మన విశ్వాసాలు పాడు చేయడానికి, మన బ్రతుకులు చెడగొట్టడానికే మనుషులు, లోక సంబంధమైన మనుషులు ఎప్పుడూ ప్రయాసపడుతుంటారండి. కాబట్టి లోక మనుషులు మన యొక్క మంచిని, మేలును కోరుకునే వాళ్ళు కాదు. కాబట్టి మనం మేలును కోరుకొని వాళ్ళు మాటలు మనం ఎందుకు లక్ష్య పెట్టాలండి? మన యొక్క మంచిని కోరుకొని వాళ్ళ యొక్క మాటలు మనం ఎందుకు లక్ష్య పెట్టాలి? ఇక్కడ యేసయ్య మాటలు లక్ష్య పెట్టలేదండి. యేసయ్య అంటున్నాడు యాయీరుతో, యాయీరు భయపడద్దు, నమ్మకము మాత్రం ఉంచుము. ప్రియులారా, ఏం జరిగింది? యేసయ్య ఒకవైపు మాట్లాడుతున్నాడు, లోకము ఒకవైపు మాట్లాడుతుంది. యాయీరు లోక సంబంధమైనటువంటి మనుషుల మాటలు కాదు, దేవుని యొక్క మాటల మీద ఆయన ఆధారపడ్డాడు, దేవుని యొక్క మాటలు పట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీతో లోకం అంటుంది ఇంకా యేసయ్య కూడా నిన్ను రక్షించలేడు, ఇంకా ప్రార్థించి ఏం లాభం అస్సలా, ఇంకా నువ్వు చర్చికి వెళ్ళి ఏం లాభం అస్సలా, ఇంకా నువ్వు నమ్మి ఏ లాభము, అంత నీ చేయి జారిపోయింది కదా, అయ్యా నాకు ఇప్పుడే వచ్చేసింది, ఇంకా దగ్గరకు వచ్చేసింది, ఆశీర్వాదం దగ్గరకు వచ్చేసింది, ఇంకా నాకు ఫింగర్ టిప్స్లో ఉంది, నేను ఆశీర్వాదాన్ని పొందుకుంటానని చెప్పి నేను అనుకున్నప్పుడు ఒక్క క్షణంలో నా ఆశీర్వాదం చేయి జారిపోతుంది. బ్రదర్, నేను ఏం చేయాలి, అస్సలా అంతుపట్టట్లేదు.
ఇంకంతే నా జీవితం ఏం జరుగుతుందో నాకు తెలియదని చెప్పి అనుకున్నప్పుడు అంతే, ఇంక నీ జీవితం నేను ఎవరు రక్షించలేదని చెప్పి లోకం అంటుంది. లోక మనుషులు అంటున్నారు. లోక మనుషులు కొంతమంది, నా అనుభవంలో చెప్తున్నాను, ఇంకంతే, నువ్వు ఏ నమ్మకం పెట్టుకోకు, ఇంకంతే నీ జీవితంలో ఇది లేదు అని చెప్పి నువ్వు అనుకోని చెప్పి లోక మనుషులు అంటారండి. కానీ యేసయ్య అంటున్నాడు, నా అనుభవంలో నేను చెప్తున్నాను, లోకాన్ని సృష్టించినది నేను, లోకంలో ప్రతి ఒక్కరిని నడిపించేది నేను, ఏది జరగాలి ఏది జరగకూడదని చెప్పి నిర్ణయించేది నేను. జరిగింది, సమాప్తం అయిపోయింది, అంతా అయిపోయింది, చేయి జారిపోయింది చెప్పడానికి వాళ్ళెవరు? నా కుమారుడా, నువ్వు భయపడద్దు, నా కుమార్తె భయపడద్దు, నమ్మకము మాత్రం ఉంచమని చెప్పి ఈ యొక్క ఉదయకాల సమయాన్న యేసయ్య నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఏ విషయంలో నువ్వు నమ్మకాన్ని కోల్పోయి ఉన్నావు, ఏ విషయంలో నువ్వు నిర్లక్ష్యంతో ఉన్నావు, ఏ విషయంలో నువ్వు నిరుత్సాహపడిపోతున్నావు, ఏ విషయంలో నీకు ఏ నమ్మకం లేదని చెప్పి హోప్లెస్గా ఉన్నావో, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. భయపడద్దు, నమ్మకం మాత్రం ఉంచము. లోక సంబంధమైన మనుషుల మాటలు లక్ష్య పెట్టద్దు నా కుమారుడా, లోక సంబంధమైన మనుషుల యొక్క మాటలు లక్ష్య పెట్టకు నా కుమారుడా, నా మీద నమ్మకం మాత్రం ఉంచమని చెప్పి యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమని దేవుని బిడ్డ, యాయీరు లోక మనుషుల మాటలు కాదు, యేసయ్య మాట మీద ఆధారపడ్డాడు. ఈరోజు ప్రియమని దేవుని బిడ్డ, నువ్వు ఏ యొక్క మనుషుల మీద, ఎవరి మాటల మీద నువ్వు ఆధారపడబోతున్నావు? యాయీరు యేసయ్య మాటల మీద ఆధారపడ్డాడు, యేసయ్యను గట్టిగా పట్టుకున్నాడు, లోకాన్ని వదిలిపెట్టాడు, లోక సంబంధమైన మనుషులను వదిలిపెట్టాడు. ప్రియులరా, యేసయ్యను ఇంటికి తీసుకెళ్ళాడు. ఒక భయంకరమైనటువంటి దుఃఖం, అందరూ ఏడుస్తున్నారు, అయ్యో పాప చనిపోయిందని చెప్పి. యేసయ్య ప్రియులరా, ఆ పాపను, ఆ చిన్న బిడ్డను, 12 సంవత్సరాలు గల ఆ చిన్న బిడ్డను మళ్ళీ సజీవంగా లేపి, సజీవురాలుగా అంటే ప్రాణంతో తన యొక్క తల్లిదండ్రికి ఆ యొక్క బిడ్డను అప్పగించాడు. ప్రియులరా, యాయీరు యొక్క వేదనను మార్చినటువంటి దేవుడు, యాయీరు యొక్క దుఃఖాన్ని మార్చినటువంటి దేవుడు, ఈరోజు నీ దుఃఖాన్ని, నీ వేదనను ఆయన మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచుము నా మీద అని చెప్పి యేసయ్య అంటుంది. కాబట్టి మనం యేసయ్యను చూసి చెప్దామా, అయ్యా నేను లోక సంబంధమైన మనుషుల మాటలు కాదు, నీ యొక్క మాటలు మాత్రమే నేను పట్టుకుంటున్నాను, నీ యొక్క మాటల మీద నేను ఆధారపడుతున్నానయ్యా, నా జీవితంలో నన్ను నడిపించయ్యా అని చెప్పి మన జీవితాన్ని ప్రియులారా మనం యేసయ్యకి అప్పగిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. భయపడకు, నమ్మిక మాత్రం ఉంచమని చెప్పి యాయీరుతో చెప్పిన దేవుడు ఈరోజు మా ప్రతి ఒక్కరితో తండ్రి ఆ మాటను చెప్పుతున్నది బట్టి నీకు స్తోత్రము. తండ్రి, ఏ విషయంలో అయితే మీ బిడ్డల తండ్రి నిరుత్సాహపడిపోయి ఉన్నారో, సొమ్మసిల్లిపోయి ఉన్నారో, ఇంకా ఈ యొక్క మేలు నాకు జరగడానికి అవకాశం లేదని చెప్పి తండ్రి యేసయ్య నమ్మకాన్ని కోల్పోయి ఉన్నారో తండ్రి స్తోత్రం, అలాంటి వారితో మీరు మాట్లాడుతున్న నీ కృపను బట్టి స్తోత్రం. నా కుమారుడు, నా కుమార్తె భయపడదు, నమ్మిక మాత్రం ఉంచుము. నీ జీవితం నుంచి, నీ చేతి నుండి చేయి జారిపోయినటువంటి ఆశీర్వాదాన్ని నేను మళ్ళీ నీ చేతిలోనికి రప్పించగలను, నేను దీవించగలను అని చెప్పి తండ్రి వారిని ధైర్యపరుస్తున్నందుకు నీకు స్తోత్రం. ఈ రోజంతా కూడా తండ్రి మా సహోదరులు చేసే అన్ని విషయాలు మీ ఆశీర్వదించేటువంటి హస్తం వారికి తోడిండి వారిని నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.